సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభకు గంభీర్పూర్ గ్రామం, జగిత్యాల జిల్లా గ్రామంలో జరుగుతున్న విగ్రహావిష్కరణ సభకు సభాధ్యక్షులు రవి గారికి, చంద్రశేఖర్ గారికి, డాక్టర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ గ్రామ ప్రజలందరికీ జై బీసీఎస్సీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎవరి మనిషి? కళ్ళు గీసే కార్మికుడా? కళ్ళు తీసే తాడి చెట్టు ఎక్కే కార్మికుడా? దేశాన్ని పరిపాలించిన మహారాజు. ఒకవేళ అతను కళ్ళు తీసే కార్మికుడు మాత్రమే అనుకుంటే మనం అందరం కళ్ళు తీస్తూనే ఉంటాం. అతను ఒక మహారాజుని గుర్తించి రాజ్యాన్ని ఏలినటువంటి రాజు అని గుర్తించి ఆయన మహారాజు ఎట్లయ్యాడో గుర్తించి ఆ వారసత్వాన్ని కొనసాగించాలి అని మనం అనుకుంటే మనం రాజు అనేది. లేదు లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమయ్య కిట్లు ఇవ్వాలి తాడి చెట్లు ఎక్కడానికి, అని సర్వాయి పాపన్న గౌడ్ సభలో గౌడలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గౌన్లోళ్ళు తాడి చెట్టు ఎక్కడానికి కావాల్సిన కిట్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డిని గౌడులు అడగడం రాజ్యం అడగాల, కిట్లు అడగాల? పోనీ రేవంత్ రెడ్డిని రాజ్యము అడిగితే రాజ్యం ఇస్తాడా? ఇయ్యడు. అంటే ఈరోజు తెలంగాణ గడ్డ మీద 30 లక్షల మంది గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క రాజ్యాధికార యుద్ధాన్ని, రాజ్యాధికార ప్రేరణని అర్థం చేసుకోలేని అమాయకత్వంలో ఉన్నారు గౌడ సోదరులు. అందుకని గౌడ సోదరుల యొక్క జాతిని సర్దార్ పాపన్న సర్వాయి పాపన్న గౌడ్ యొక్క వీరత్వంతో గౌడ కులస్తుల యొక్క ఆత్మను కట్టారు. గౌడ కులస్తులు ఏ ఆత్మతో బతకాలి? అసలు గౌడ కులస్తులంతా కళ్ళు గీసి పొట్ట నింపుకోవడానికి అన్నం తినే శరీరాల? గౌడ కులస్తులకి ఏమైనా ఆత్మ ఉన్నదా? గౌడ సోదరులు తమ ఆత్మని గౌరవించుకోవాలి అంటే అసలు గౌడ కులస్తులకు ఆత్మ ఉన్నదా అని అడుగుతున్నాం. ఒకవేళ లేకపోతే ఏ ఆలోచనతో గౌడ కులస్తులు తమ ఆత్మని కట్టుకోవాలి? లోపల ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ దేనితో కట్టుకోవాలి? గౌండ్లు
ఒక వీరుడు మరణిస్తే అమరవీరుడు అంటారు. అమరవీరుడు అంటే అర్థం వీరుడికి మరణం లేదని. అంటే లేని, మరణం లేని వాడే అమరవీరుడు. అంటే ప్రజల కోసం యుద్ధం చేసిన వీరుడు శరీరం మరణించొచ్చేమో కానీ తన వీరగాథల్ని ఒక్కొక్క మనిషికి గుండెకు ఆ వీరుడి యొక్క కథ మొత్తం చెబితే కోట్ల మంది మళ్ళీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాగా మళ్ళా వీరుడు పుట్టారు. అంటే ఒక వీరుడు కాదని గుండెలకి పంపిస్తే మళ్ళా ప్రతి మనిషిని సర్దార్ సర్వాయి పాపన్న గౌడుగా మార్చవచ్చు. అట్లా కాదు, మేము అట్లా చేయం, రేవంత్ రెడ్డిని కిట్లు అడుగుతాం, కాల్ చెట్టు ఎక్కే కిట్లు అడుగుతాం, కింద పడి సస్తే పైసలు అడుగుతాం అంటే అతనికి ఆత్మ నిర్మాణం కాదు. శివాజీ రాజ్యాన్ని చూసి మహారాష్ట్రలో మరాఠాలు రాజ్యాన్ని ఏర్పడినారు. శివాజీ వారసు భగత్ సింగ్ పోరాటాన్ని చూసి పంజాబ్ లో జాట్లు రాజ్యానికి వచ్చారు. అల్లూరి సీతారామరాజును చూసి రెడ్డి అనే పోరాటాన్ని చూసి రెడ్డి రాజ్యానికి వచ్చారు. త్రిపురనేని రామస్వామి చౌదరి యొక్క పోరాటాన్ని చూసి కమ్మోళ్ళు రాజ్యానికి వచ్చారు. కరుణానిధి పోరాటాన్ని చూసి మంగళూరు రాజ్యానికి వచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క యుద్ధం చూసే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క రాజ్యాన్ని చూసే కళ్ళు లేక గౌండ్లోళ్ళు తాడి చెట్టెక్కి కిట్లు అడుగుతున్నారు. కరెక్ట్ గా తెలంగాణలో గౌండ్లోళ్ళంతా ఏకం అయితే రెడ్డి రాజ్యాన్ని సమాధి చేసి గౌండ్లోళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు. మరి ఏది మా వాళ్ళకి ఆత్మ లేదు లోపల. సమ్మక్కని ఎందుకు నరికారు? పరిణితరాజు యొక్క తలని ఎందుకు నరికారు? పండగ సాయంత్ర తలని ఎందుకు నరికారు? సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క తలని ఎందుకు నరికారు? రామ్జీ గౌడ్ని ఎందుకు తల నరికారు? ఒక్కొక్క తలని తెలంగాణ గడ్డ మీద ఎందుకు నరుకుతున్నారో తెలిస్తే తెలంగాణని పరిపాలించే అగ్రకుల దొరల రాజ్యం యొక్క కంటాలను కూడా మనం నరకవచ్చు. అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు కత్తి పట్టిండు, పండగ సాయన్న కత్తి పట్టిండు, సమ్మక్క కత్తి పట్టింది, రామ్జీ గౌడు కత్తి పట్టిండు, పగిడితరాజు కత్తి పట్టిండు. కానీ మనం ఈ దొరలని ఓటు కత్తితో చంపేయచ్చు. తెలంగాణ గడ్డ మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌండ్లకి ఆదర్శంగా లేకపోయాడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడే మళ్ళా బతికొస్తే ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఇప్పుడు బతికొస్తే రేవంత్ రెడ్డి రాజ్యాన్ని భస్మం చేస్తారు 5 నిమిషాలు. ఆంధ్ర పోయి చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని భస్మం చేస్తారు, కర్ణాటక పోయి అక్కడ రాజ్యాన్ని భస్మం చేస్తారు, మహారాష్ట్ర పోయి అక్కడ రాజ్యాన్ని భస్మం చేస్తారు. ఎందుకు భస్మం చేస్తాడు అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటే కోట్ల సీసాలకు అమ్ముడు పోయేటోడు కాదు, 500 రూపాయలకు అమ్ముడు పోయేటోడు కాదు. గుర్రం ఎక్కి ఖడ్గం పట్టుకొని బీసీ
ఎస్సీల సైన్యాన్ని నిర్మాణం చేసి రాజ్యానికి దండెత్తి తోళ్ల రాజ్యాన్ని కోటల్ని కూలగొట్టి అనగారిన వర్గాలని సింహాసనం మీద కూర్చోబెట్టేవాడే సర్దార్ సర్వాయి పాపన్న. రెడ్డి రాజుల్ని ధర్మరాజుల్ని ఎదిరించి పోరాడి వాళ్ళ భూస్వామ్య వ్యవస్థ మీద యుద్ధం చేసి వాళ్ళ సమస్త ఆస్తి మీద భూమి మీద యుద్ధం చేసి దాన్ని పేద ప్రజలకి పంచిన వీరుడు. మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబ్ మొత్తం రాజ్యము, భూస్వాములు, వెలగలు, రెడ్లు, మొఘల్స్ మొత్తం ఏకమై సర్వాయి పాపన్న గౌడ్ తల నరికారు. నేను ఆత్మను కట్టడానికి వచ్చిన గౌన్లలో అన్నం తినడానికి పేర్కొంటాను. అన్నంతో గౌన్లకి శరీరం వస్తుంది, నేనిచ్చే ఆత్మతో రాజ్యం వస్తుంది. ఇప్పుడు దాకా మాట్లాడిన ఆది శ్రీనివాస్ గారు పోయేసరికి ఆయన కూడా పడిపోయారు పాపం సగం మంది గౌన్లో. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక రాజు, ఒక భూమండలం మీద క్షత్రియుడు. అతను రెక్కల్ని ముక్కలు చేసుకొని తాడి చెట్టు ఎక్కడం కాదు, 30 అడుగుల తాడి చెట్టు ఎక్కడం కాదు, 3 అడుగుల సింహాసనం కావాలని చెప్పాడు సర్దార్ సర్వాయి పాపన్న. గౌన్లోళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని, సాకలోళ్ళని, మంగళోళ్ళని, దుర్లేఖులని, సమస్త కులాలని ఆనాడే కట్టిండు. కానీ సర్వాయి పాపన్న గౌడు గురించి మనకెవరు చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే, వాళ్ళు భూస్వాములు కాబట్టి. తెలుగుదేశం వాడు చెప్పలే, వాడు భూస్వామి కాబట్టి. టిఆర్ఎస్ వాడు చెప్పలే, వాడు భూస్వామి కాబట్టి. మరి కమ్యూనిస్టులు ఎందుకు చెప్పలే? ఆ భూస్వామికి వెళ్ళి చుట్టారు కాబట్టి. నక్సలైట్లు ఎందుకు చెప్పలే? వారికి కూడా ఒక బంధుత్వం ఉంది కాబట్టి దొరుకుతుంది. ఎందుకు గ్రామాలలో గౌడ్స్ మిగతా కులాలందరినీ ఏకం చేసి ఐక్యంగా ఆ గ్రామ రెడ్లతో, వెలమదొరలతో, గ్రామ భూస్వాములతో గౌడ్లో యుద్ధం చేయకుండా భూస్వామికి ఎదురుగా అభిముఖంగా నిలబడి ఒక గౌడు యుద్ధం చేయకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? సర్దార్ సర్వాయి పాపన్న గౌడుని అర్థం కాలేదా? లేదే సర్దార్ సర్వాయి పాపన్న గౌడికి ద్రోహం చేస్తున్నావా? లేకపోతే నీ కులం, నీ రక్తం, నీ పూర్వీకులు రాజ్యానికి వస్తే గౌన్లోలంతా ధర్మరాజు దగ్గర, గౌన్లోలంతా రెడ్డిరాజు దగ్గర పనిచేయడానికి మీరు గౌన్లో. ఎందుకు? ఆనాడే పార్టీ పెట్టిండు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, అనగారిన వర్గాలందరినీ కలిపి ఆనాడే పెట్టిండు. అందరితోటి పార్టీ పెట్టి రాజ్యాన్ని తీసుకొని వచ్చింది. లొంగలేదు. ఎందుకు లొంగలేదు? సర్దార్ సర్వాయి పాపన్న గౌడు శరీరం కాదు లొంగడానికి, బెదరడానికి, భయపడడానికి, ఆకర్షించబడడానికి ఆయన శరీరం కాదు. ఎవరైనా శివుడి రాజ్యాన్ని తేయడానికి బయలుదేరిన ఒక మహారాజు యొక్క ఆలోచన. శివుడు చెప్పిన సమానత్వ రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద స్థాపించడానికి బయలుదేరిన 400 ఏళ్ల క్రితం పుట్టిన రాజు. అలాంటి రాజుని ఆదర్శంగా తీసుకుంటే గౌడలో రాజ్యం వస్తుంది. లేదంటే కిట్లు కాదు, రేవంత్ రెడ్డి గారు కిట్లు కావాలి. ఇట్లాడు అందుకని తెలంగాణలో గౌడ కులస్తులు చాలా బలమైన జాతి.
ఎంత బలమైన జాతి అంటే ఆత్మగౌరవంతో లేచి నిలబడి మళ్ళీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు గౌడు. అంతెత్తున నిలబడడానికి బయలుదేరుతున్నాడు, మళ్ళీ ఎందుకో వెనకడుగు వేస్తున్నాడు గౌడు. కాసేపు ఆత్మగౌరవంగా నిలబడుతున్నాడు, కాసేపు వెనకడుగు వేస్తున్నాడు. ఆ ఎటుగాని సందిగ్ధ స్థితిలో ఉన్న గౌడులని ఆ రేఖని దాటించి యుద్ధంలో తీసుకుపోవడానికి నేను గౌడ కులస్తుల ఇంటింటికి బయలుదేరి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెడ్ల మీద యుద్ధం చేయడానికి తెలంగాణలో గ్రామంలో సరిహద్దు మీద నిలబడ్డారు గౌండ్లు. యుద్ధానిక అగ్రకుల పార్టీలలో పనిచేయడానికి లోపల కొడతారు కొద్దిగా యుద్ధం చేయాలి, కానీ వెనకడ చేస్తారు. నిర్ణయం తీసుకుంటే గౌండ్లు వాళ్ళతో పాటు మాదిగా నిర్ణయం తీసుకుంటారు. గౌండ్లతో పద్మశాలి పనిచేస్తే గౌండ్లతో గొల్లైన ముత్తరాజైన మిగతా మొత్తం కులాలు ఆనాడు పాపన్న గౌడు దగ్గర లాగా పనిచేస్తే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది అర్థమవుతుంది. నాకేం అర్థమైందో ఆయనకు అదే అర్థమైంది. అమ్మ గౌండ్లు ఏమన్నా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు లాగా మారతారా? మారితే వచ్చి గౌండ్లు కానీ పాపన్న గౌడు లాగా మారితే నా తలని అనిపిస్తాను, అంటే నా పీఠం వాడుకుంటా. కాబట్టి వీళ్ళకి కొబ్బరి నూనె పెట్టి తలకి కొద్దిగా సదరాలి. ఇలా చదువుతా ఉంటే రాజ్యం రెడ్లకి ఉంటుంది. తెలంగాణ గడ్డని రెడ్లే పరిపాలించాలి అని చెప్తున్నాడు. రెడ్లే పరిపాలించాలి, ఎందుకంటే మనం రెడ్లం ఒకప్పుడు రాజ్యాన్ని వెళ్ళిన రాజులు అని చెప్తున్నాడు రేవంత్. ఎక్కడన్నా రేవంత్ రెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు రాజ్యాన్ని ఏలిండు, ఆ పాపన్న గౌడు లాగా గౌండ్లు కూడా రాజ్యాన్ని ఏలాలని చెప్తాడా రేవంత్ రెడ్డి? చెప్పడానికి సిద్ధపడతాడా? చెప్పలేదు. అందుకని తెలంగాణ గడ్డ మీద గౌడ్స్ ఆత్మగౌరవ నినాదంతో యుద్ధానికి బయలుదేరడానికి డాక్టర్ చంద్రశేఖరరావు గారు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహాలు వేయాలి అని సంకల్పించినప్పుడు ఆ విగ్రహాలలో నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యొక్క ఆత్మ ప్రతి గౌడు గుండెల్లోకి చేర్చాలి. అట్లా చేర్చుకుంటా పోతే తెలంగాణ గడ్డ మీద మన రాజ్యం. అందుకనే వీరుడి యొక్క రాజ్యాన్ని ఎప్పుడైనా పునరుజ్జీవింపజేయచ్చు, ఒక రాజ్యాన్ని ఎప్పుడైనా రివైవ్ చేయొచ్చు. రివైవ్ చేయడానికి మన ఏంటి తిత్తులేదు, మన శరీరాల తిత్తుల్లోకి ఆలోచన తీసుకుంటాం. అలా ఆలోచన తీసుకుపోవడానికి ఒక బలమైన నాయకుడు కావాలి. ఇందాక పెద్ద మనిషి మాట్లాడుతూ ఒకసారి రవి నాకు సపోర్ట్ చేసిండు, ఒకసారి చేయలేదు అన్నాడు. ఈ రవి మరి రవి రాజ్యాన్ని చేయలేదు, ఇప్పుడు నువ్వు ఎప్పుడయ్యా చేయలేదు. నువ్వు ఒకసారి మద్దతు అట, ఒకసారి ఇయ్యలేదట. మరి నీకు మద్దతు ఇచ్చేది ఎప్పుడు? గౌండ్లైన రాజ్యానికి వచ్చేది ఎప్పుడు? అందుకని సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యొక్క ఆలోచన, పోరాటం ప్రతి గౌడు యొక్క గుండెల్లోకి తీసుకుపోయే ఉద్యమాన్ని తెలంగాణలో పండగ సాయన ఉద్యమాన్ని, సమ్మక్క సారలక్క ఉద్యమాన్ని కొనసాగించారు. అదే ఇప్పుడు తెలంగాణలో జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ అంటే భూస్వామ్య రహిత తెలంగాణ. జై తెలంగాణ అంటే భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేయడం.
నినదించాల్సింది జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ. ఇది రావాల్సింది. ఈ జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని మళ్ళీ పుట్టించడము అని. మళ్ళా పుట్టిస్తాం. ఆయన రాజ్యాన్ని బ్యాలెట్ బాక్స్ లో నుంచి పుట్టిస్తాం. దానికోసం ఆత్మని కడతాం. పాపన్న గౌడ్ యొక్క ఆత్మను తీసుకొచ్చి గుండె గుండెలలో కడతాం. మా గట్టకుండా ఉన్నామనుకో 700 ఏళ్ళ సమ్మక్క 400 ఏళ్ళ. ఎందుకన్నా అదేందుకు సిస్టం చేస్తున్నావు? అదేందుకు మార్చినావయ్యా? అట్లనే చూపి. సర్వాయి పాపన్న గౌడు ఒక 400 ఏళ్ళు, సమ్మక్క 700 ఏళ్ళు. సమ్మక్క సారలమ్మ పైడితరాజుల రాజ్యాన్ని ఎక్కడ పునర్జీవింపబడుతుందో అని ఆ దేవతకి పూజ చేయడం మొదలు పెట్టారు. మనం సమ్మక్క రాజ్యం ఎడపుతుందో అని, సారలమ్మ నాగులమ్మ పండితుల యొక్క రాజ్యం మళ్ళెక్కడ పుట్టుకొస్తుందో అని మీరు మొక్కులు చెల్లించుకోండి దేవత దగ్గరికి పోయి అని భక్తులుగా మార్చారు. మొత్తం జనమంతా భక్తులైన సమ్మక్క దగ్గరికి 1 కోటి మంది పోతారు తెలంగాణ నుంచి. అని ఇంటికి కూడా పోతాడు సమ్మక్క దగ్గర జాతర. దేనికి పోతున్నాడా? ఎందుకు పోతున్నాడు? ఓ సమ్మక్క నీ రాజ్యాన్ని తిరిగి సాధిస్తా, ఓ సమ్మక్క ఓ పైడితరాజు నీ రాజ్యాన్ని తిరిగి సంపాదిస్తా అని ఒక్క భక్తుడన్నా పోయి ప్రమాణం చేసినా? అక్కడ ఒక్క మనిషి అన్నా మేడారం పోయి ఓ సమ్మక్క నీ రాజ్యాన్ని తిరిగి సంపాదిస్తా అని ఒక్కడన్నా ప్రమాణం చేసి వచ్చిందా? సంకల్పం చేసి వచ్చిందా? తాగి తిని వచ్చిందా? చెప్పండి. ఎందుకు భయం లేదా? మా అమ్మే కదా సచ్చింది, మా అమ్మనే కదా ఈ దొరలు చంపింది అని ఒక్కడికన్నా కన్నీరు బాధ భయం లేదా? ఏడా గౌళ్ళు మొత్తం అన్నానికి పోతుంది, సమ్మకాడికి పోయి సారలు తాగి ఈడ నా మాట తినట్టు ఆడ సమ్మక్క పోరాటం గుర్తు చేసుకున్నాడు. నా భయం ఏంటంటే ఇంకా 4 రోజుల తర్వాత ఏమైనా పుట్టుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా మొక్కులు చెల్లిస్తామని భయం అవుతున్నా. ఇక అదే రాబోయే కాలంలో మొక్కులు చెల్లించండి, పిల్లలు కాకపోతే అయ్యా పాపన్న గౌడ్ మాకు బిడ్డలు కావాలేదని దండం పెడతాం, పసుపులు గీసుకులు చల్లారు వేయటం, బెల్లాలు మొక్కులు చెల్లియటం. అక్కడ తీసుకొస్తారు సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని అక్కడ దాకా తీసుకొచ్చే కుట్రకులు చేస్తాడు రేవంత్ రెడ్డి కదా అన్ని గవర్నమెంట్ అట్లే చేస్తాయి. ఇప్పుడు గుర్తించింది లేదు కదా సర్వాయి పాపన్న. ఏ గవర్నమెంట్ గుర్తించలేదు ఇప్పటి వరకు. లండన్ మ్యూజియం లో పెట్టిరు సర్వాయి పాపన్న విగ్రహం, అది తెలియదు పక్క మంది. అసలు ఇప్పుడు నువ్వు నాతో అర్జెంట్ రేపు రావు, నాతో మీరు కట్టేసుకొని తినకపోతాను మాతో యుద్ధాన్ని. ఎందుకంటే పాలకవర్గం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కాదు, కేసీఆర్ని టీఆర్ఎస్ కాదు, కిషన్ రెడ్డిది బీజేపీ కాదు. ఈ ముగ్గురిని కలిపి రెడ్డిలను పార్టీ అందరూ ఒకటే. ఇక్కడ విషయం ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడుని కూడా దేవుడుగా మార్చి మొక్కులు చెల్లించే గారికి పండగ సాయాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడుని మారిస్తే ఇక మనకు వీలు కోరుకుంటాం. అందుకనే రాబోయే రోజుల్లో సమ్మక్క దగ్గరికి పోయే 1 కోటి మందిని శివరాత్రి రోజు ఎట్లయితే జాగారం చేసి భూవ బంద్ చేస్తామో సమ్మక్క జాతరలో కూడా భూవ బంద్ చేసి నీళ్లు బంద్ చేసి అమ్మా నీ రాజ్యాన్ని తీసుకొని వస్తామని ప్రతిజ్ఞ పూజ ఎక్కడి నుంచి కర్ర తీసుకొని తిరగాలనుకుంటున్నా నేను మేడారం చేస్తాను. ఇంట్లో కర్ర యాడ కుక్కలు కోసుకొని పులిపాటిలు తెచ్చి తాగుతారు. అమ్మ నీ తల్లిని చంపారు కదమ్మా, ఆడ సమ్మక్కని చంపారు, పైడితరాజుని చంపారు, తలలు నరికారు, మొండేలు నరికారు, నెత్తురు ఏరులకి పారేరు మనలకు.
నీకు తాగి ఎగబుట్టి ఎట్లయితే మంచిగా నిషా పులిపాడిలాగా చెట్లలో ఎట్లా పడబుద్ధి అవుతుంది, ముక్క ఎట్లా తినబుద్ధి అవుతున్నాము. మన రాజ్యం తీసుకొస్తామని నువ్వు అక్కడ ప్రతిన భూమిగా, అప్పుడు మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ముక్కది. అందుకని తెలంగాణ గడ్డ మీద జై బీసీఎస్సీ నినాదంతో, సామాజిక న్యాయ సమరంతో తెలంగాణ గడ్డ మీద మరో స్వాతంత్ర ఉద్యమం బయలుదేరబోతుంది. తెలంగాణ గడ్డ మీద తర్వాత ఈ భూస్వాముల మాయల్లో చిక్కుకొని, అగ్రకుల మాయల్లో చిక్కుకొని, అనేక నినాదాల మాటలు చిక్కుకొని మన రాజ్యాన్ని మన వాళ్ళని గుర్తించలేకపోయింది. అందుకని ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నామమాత్రపు అలంకారప్రాయ విగ్రహం కాదని, రాజ్యాన్ని తిరిగి తీసుకొచ్చే అమర వీరుడి విగ్రహం. అది ప్రభువు, ఒక రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రభువు. అందుకని రాజ్యాన్ని తీసుకొచ్చి తెలంగాణ గడ్డ మీద గౌడ కులస్తులు రాజ్యాన్ని పరిపాలిస్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడుకి న్యాయం చేసిన అయితే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడికి వారసులైతే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు నిరక్షరాస్యుడు అన్నారు. అతను అక్షరాలు దిద్దడంలో నిరక్షరాస్యుడు, కానీ రాజకీయ అక్షరాస్యుడు. రాజకీయ అక్షరాస్యుడు. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అక్షరాలు రాయడంలో అక్షరాస్యులు, రాజకీయంలో నిరక్షరాస్యులు. ప్రొఫెసర్ అయినా అక్షరాలు దిద్దడంలో అక్షరాస్యులు, రాజకీయంలో నిరక్షరాస్యులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయన్న, సమ్మక్క సారలక్కలు అక్షరాలు దిద్దడంలో నిరక్షరాస్యులు, రాజకీయం చేయడంలో రాజకీయ అక్షరాస్యులు. బర్లు కాదులు రెడ్డి ఆయన, పిచ్చి రెడ్డి అని గొడ్డు కాదు, కానీ రాజకీయం తెలుసు మొత్తం. వాళ్ళకి రాజకీయాలు తెలుసు. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీలు కానీ గౌడ సోదరులు కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడుకి ద్రోహులా, లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడికి వారసులా? ఎక్కడ తేలాలి? ఈ మీటర్ ఎట్లా పెట్టి చూడాలి? ఓ గౌడ ఆయన దగ్గర పోదాం. అయ్యా, నువ్వు రాజ్యాన్ని తీసుకొచ్చే పనులు ఉన్నావా, రెడ్డి వలమ భూస్వాముల యొక్క రాజ్యాన్ని జోకే పనులు ఉన్నావా? ఏం పనులు ఉన్నావు నాయన నువ్వు అంటే, సార్ నేను తప్పట్లేదు సార్, నాకు సర్దార్ పాపన్న గౌడ్ అంతా చేయలేను సార్. నేను ఆయన దేశుడు కానీ ఆ రోజుల్లో ఆయన గౌరవమే. గౌరవం అంటే అర్థం ఏంటి? వారసత్వం. గౌరవం అంటే వారసత్వం. తన వారసత్వాన్ని మోయడం, తన ఆలోచన మోయడం. మరి వాళ్ళ గౌడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు రాజకీయ అధికారం తీసుకురావడానికి వారసుడువా, లేకపోతే అగ్రకుల రాజ్యాన్ని మూసేటువంటి బానిస? ఎవరి నువ్వు? బానిస అయితే నువ్వు రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద గౌడ్ల నాయకత్వంలో, బీసీల నాయకత్వంలో, ఎస్సీ ఎస్టీల నాయకత్వంలో తెలంగాణలో రాజ్యాన్ని తీసుకొచ్చే పోరాటం చేస్తే అప్పుడు నువ్వు పాపన్న గౌడికి వారసు. ఏది మరి? ఇప్పుడు ఒక ఆయన బయలుదేరుతారు నా మీదకి, నువ్వురా గౌడాయన అన్నావు, మా గౌడాయన గురించి మాట్లాడతాను అంటే ఒక ఆయన, అవును నేను గౌడాయనే అంట. ఎందుకంట? నేను గౌడాయన్ని మిగతా కులాలని అందరినీ కలిపి అందరితో రాజ్యం తీసుకొచ్చే పాపన్న గౌడు వారసత్వ ఉద్యమం చేస్తాను కాబట్టి నేను గౌడాయన్ని. ఈ మధ్య రేవంత్ రెడ్డి నా గౌండ్లోని కూడా సభ్యత్వం ఇచ్చారంట. ఆయన గౌండ్లోని కూడా సభ్యత్వం ఇచ్చారు, ముద్రాశోళ్ళు సభ్యత్వం ఇచ్చారు, మాంగోలు కూడా సభ్యత్వం ఇచ్చారు. ఒక కులం కాదట ఆయన ఇచ్చింది కదా గౌండ్లోనికి సభ్యత్వం ఇస్తే. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు
గౌడ బీసీల నాయకత్వంలో, ఎస్సీల నాయకత్వంలో రాజ్యం కోసం పోరాడి రాజ్యం తీసుకొచ్చిండు. ఇగో ఈ గౌడ బీసీలు ఎస్సీలు కూడా రాజ్యం తెచ్చుకోండి గౌడు చెప్పినట్టుగా పాపన్న గౌడ అని. ఎందుకు నీ ఉపన్యాసం లేదు? లేదంటే కేసీఆర్ ఉపన్యాసం ఎందుకు లేదు? కేటీఆర్ ఉపన్యాసం ఎందుకు లేదు? బీజేపీ నాయకుల ఉపన్యాసం ఎందుకు లేదు? అందుకని మన విముక్తి మన వీరంతోనే దాగి. కాబట్టి తెలంగాణ గడ్డ మీద, ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో, మొత్తం తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలను ఏకం చేద్దాం. అగ్రకులాలలో సామాజిక న్యాయం అనే అంశంలో ఎవరైనా వస్తే వాళ్ళని కూడా కనుక్కుందాం. సామాజిక న్యాయ సూత్రానికి అనుగుణంగా పనిచేసే అగ్రకులాల వ్యక్తులు, సంస్థలు, వేదికలు ముందుకొచ్చి సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి పనిచేయడానికి వస్తే వాళ్ళ శత్రువుగా వాళ్ళతో కూడా కలుసుకుందాం. సామాజిక న్యాయాన్ని పొందబెట్టే అణగారిన వర్గాలు ఎవడని ఉంటే వారిని వ్యతిరేకిద్దాం. ఆ పద్ధతిలో పోయి సర్దార్ సర్వాయి పాపన్న గౌడుని తెలంగాణ గడ్డ మీద 12,000 గ్రామాల్లో మళ్ళీ పుట్టిస్తామని శపథం చేస్తూ సెలవు తీసుకుంటాం.